చలాదిరత్న సుధీర్ రచించిన అమ్మ చెక్కిన శిల్పం హిందీ అనువాదమైన మా తుజే నమన్ పుస్తకాన్ని రవీంద్ర భారతిలో ఏనుగు నరసింహారెడ్డి ఆవిష్కరించారు. డాక్టర్ లక్ష్మణాచార్యులు అనువదించిన పుస్తకం మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆవిష్కరించడం సంతోషదాయకమని మేడ్చల్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి తెలిపారు. సృష్టిలో అమ్మ యొక్క గొప్పతనం మాటల్లో వర్ణించలేనిదన్నారు. చలాదిరత్న సుధీర్ రచించిన పుస్తకం అందరూ చదవదగ్గదన్నారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత జాలాదిని హిందీ పుస్తక అనువాదకుడు లక్ష్మణాచార్యులను అభినందించి సత్కరించారు. కవులు దీపక్ వాల్మీకి, ఠాగూర్, గురు గోవింద్ సింగ్ అవార్డులను ప్రదానం చేశారు. తల్లి ప్రభావాలు వివరించే పుస్తకం. ఈ పుస్తకం ఇంతకు మునిపే ఇంగ్లీష్లో ది మదర్ పేరుతో అనువాదమైంది. ఇప్పుడు లక్ష్మణాచార్యులు గారు హిందీలో अनुवदिंचारू. आ पुस्तक आविष्करण अయింది. इच्छेसंदर्भी कृतज्ञता लोकार्पण उसमें खासकर माँ के ऊपर था, तो माँ पर मैंने कई सारी गज़लें और कविताएं लिखी हैं और गीत भी लिखे हैं. उसी संबंध में मुझे यहाँ पर बुलाकर सम्मानित किया गया और माँ के ऊपर कई सारी कविताएं. और माँ पर दो पंक्तियाँ देखिए. चैन से बीत रहा है मेरा जीवन यारो, चैन से बीत रहा है मेरा जीवन यारो, ये मेरी माँ की दुआओं का असर लगता है, ये मेरी माँ की दुआओं का असर लगता है. और गज़ल का एक मतलब देख అనుభవాలని పంచుకుంటుంది. మనం తెలుసుకునే అవకాశం ఎంతో కలిగిస్తుంది. ప్రస్తుతం బుక్ కల్చర్ తగ్గి లుక్ కల్చర్ పెరిగిన రోజులు ఇవి. కానీ మనం ఇతరుల అనుభవాలు తెలుసుకోవాలి, మన భాషా సంపదను పెంచుకోవాలంటే తప్పకుండా చదవాలి. రీడింగ్ అనేది చాలా ముఖ్యమైనది. అది చదివితేనే మనం మన సంగతి తెలుసుకోగలం. ఇలాంటి మంచి అనుభవం ఉన్నవాళ్ళు వారి అనుభవాలని అక్షర రూపాన్ని ఇచ్చి అందరికీ అందిస్తారు. ఆ అందించడం మనం దాన్ని చదవాలి, తెలుసుకోవాలి. వైస్ పీపుల్ లెర్న్ ఆన్ అదర్స్ ఎక్స్పీరియన్స్, ఫూల్స్ ఆన్ దేర్ ఓన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే మనం మన అనుభవానికి వస్తేనే తెలుసుకుంటాం కాకుండా పెద్దల జీవిత చరిత్రలు ప్రధానంగా చదవాలి. వాటి నుంచి ప్రేరణ, స్ఫూర్తి పొందాలి. ఆ లక్ష్యంతో ఇవాళ మా జాలాది సుధీర్ గారు అద్భుతమైంది. నలుగురిని ప్రేరేపించాలి అనే ఉద్దేశంతో ఆయన దీన్ని అందించి మనలో కూడా స్ఫూర్తి కలిగించినందుకు ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, నాకు దాన్ని జాతీయ భాష, మన రాష్ట్ర భాష, జాతీయ భాష ఏదైతే హిందీ, అలాగే రాజభాష హిందీలో దాన్ని అనువదించేటువంటి అవకాశం ఇచ్చారు.